వారి ఎదుట, అల్పులైనటువంటి వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. వారు రాజుల ఎదుట నిలుచును. తన పనిలో నిప్పుతా ఒక పని ఏదైనా సరే ఆ పనిలో ఆసక్తిగా చేస్తూ, ఇంట్రెస్ట్గా చేస్తూ, విధేయతగా చేస్తూ దాన్ని నువ్వు చేయగలిగితే నిన్ను అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబెడతానన్నాడు. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను తెలియపరచాడు ఈ మాట సామెతల గ్రంథంలో. సామెతలన్నిటిని కూడా నిన్ను నన్ను బలపరచడానికే, జ్ఞానము కలగటానికే. అందుకని యవనస్తులను అంటారు సామెతల గ్రంథం చదువని. జ్ఞానం నీకు కలగటానికి ఇది. జ్ఞానం కలిగినటువంటి ఆయన రాశాడు ఈ మాటలో. ఒక పని నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు శ్రద్ధగా చేయగలిగితే ఆ పని ఎవరికి నచ్చిద్దంట? ఎవరికి నచ్చిద్ది? యజమానుడికి నచ్చిద్ది. హల్లెలూయా. నీకు యజమానుడే రాజు, గుర్తుపెట్టుకో. నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీ పని నువ్వు చేసే విధానాన్ని బట్టి నీ యజమానుడు నీ మీద కన్నేసి చూస్తూ ఉంటాడు, నువ్వు ఎలా చేస్తున్నావు అని. ఆ యజమానుడు చూసినప్పుడల్లా నువ్వు ఆ పనిని శ్రద్ధగా చేసి నీకు అప్పగించిన పనిని నువ్వు చేయగలిగితే ఆ యజమానుడు చూసి నిన్ను హక్కుకు చేర్చుకొని, శభాష్, నమ్మకమైన మంచి దాసుడా, సూపర్గా ఉంది ఈ పనితనం, భలే చేసావు, వెరీ గుడ్ అని నిన్ను మెచ్చుకుంటాడు. పిల్లారా, రాజులు ఎదుటంటే ఎక్కడో దేశంలో ఉన్న రాజుల దగ్గర తీసుకెళ్ళి నిలబడతాం కాదు, కానీ నీ పనిలో, నీకు అప్పగించినటువంటి పనిలో ఉన్న వాడి దగ్గర నిన్ను నిలబెట్టుకోగలిగితే నీకెంత ధన్యత. అవునా కాదా? యజమానుడు ఉండాలా లేదా మీకు? అమ్మా, మీ చిన్న మాట మీకు అర్థం అవటానికి చెప్తాను. అమ్మాయి కనపడింది కాబట్టి చిన్న మునిమ యజమానురాలు ఉంది ఇక్కడ. హల్లెలూయా. మునిమ్మకు చక్కగా శ్రద్ధగా పని చేసింది అనుకో, పని చేయగానే యజమానురాలే ఉంటుంది, నా నమ్మకమైనటువంటి పనిగత్తె. నాకు నమ్మకం అయిందండి, ఈ మీద నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను, పని విషయంలో నమ్మకత్వంగా చేసిద్ది అని యజమానురాలు ఏం చేసిద్ది? 3 కోట్లైనా ఖర్చు పెడతాను అనిద్ది. నీ మీద నమ్మకంతో 3 కోట్లు ఖర్చు పెడతాను, నువ్వు కానీ నమ్మకంగా పని చేసుకో. ఎట్టాని నమ్మకంగా పని చేస్తే ఏం చేసి తీసుకెళ్ళి సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టుకునిద్ది. అవునా కదా? ఏడ కూర్చోబెట్టుకునేది? సింహాసన అక్కడ కౌంటర్ కాడ కూర్చోబెట్టుకునేది. కొద్దిసేపు కూర్చో, ఇప్పుడు దాకా పని చేసావు అని. అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. అట్లా అమ్మ, ఇది ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు రైట్, ఓకే. అట్లా ఏ పని అయిన వాడిని, ఇప్పుడు బేల్దార్ పనిలో మనోడు ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నాడు, చక్కగా చేశాడు, యజమానుడికి నచ్చిందనుకో, ఇచ్చిన దాన్ని చేశాడు అనుకో, నువ్వు రా, ముందు రా, డ్రింక్ తాగుదులా, టీ తాగుదులా అని తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. అప్పుడు దాకా బయటియే ఇచ్చేది, ఇప్పుడు ఇంట్లో ఇస్తాడు. ప్రతి పని విషయంలో కూడా అంతే. ఇప్పుడు మా పని విషయంలో కూడా మేము నమ్మకంగా ఈ పని చేస్తే మమ్మల్ని ఎక్కడ నిలబెడుతున్నాడో తెలుసా? అల్పులు ఎదుటి కాదు, రాజులు ఎదుటి నిలబెడుతున్నాడు. బాబురావు గారు తెలుసుగా మీకు, డాక్టర్ బాబురావు గారు నాకు అభయం ఇచ్చాడు. అయ్యా, మీ సంఘంలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే, బలహీనలు, షుగర్ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ ఉంటే, నువ్వు కాగితం, నీ పేరు రాసి కాగితం పాస్టర్ నాని అని రాసి చాలు పంపి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. ఆయన ఎవరు? రాజు. నన్ను ఎంత ఘనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటారనుకున్నా, మీరు ప్రభుని స్తుతిస్తారనుకున్నా, నేను రాసిస్తే తీసుకెళ్ళి నా పేరు రాసి పంపితే చాలు, మీకు ట్రీట్మెంట్. ఇంకా నిజంగా తీసుకోలేనటువంటి స్తోమత కలిగిన వాళ్ళకి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తానన్నాడు. ఎంత ఆఫరో! బాపట్లలో కూడా కొత్త హాస్పిటల్ ఒకటి కట్టబోతున్నారు, రేపు జనవరిలో ఓపెనింగ్ అయిద్దంట. ప్రియులారా, చూడండి, అల్పులు ఎదుట కాదు, రాజులు ఎదుట నేను ఎక్కడికన్నా
ఏ పని మీదన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దూతలను దేవుడు అక్కడ ఉంచుతాడు. హల్లెలూయా. దూతలను అక్కడ నా కోసం ముందుగానే దూతలు ఉంటారు ఆడ. దూతలుండి నా పనిని సంపూర్తి చేస్తారు. కారణం ఏంటి? నేను విశ్వాసముగా నా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. మీరెందుకు చేసుకోరు? అక్కడ వాక్యం ఏం చెప్పాడు? నేను లేకుండా ఈ భూమి మీద ఏది కూడా కలగలేదు. అంటే మరి మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎవరికి ఇస్తున్నాం? మన గృహాలకి ఇస్తే ఉపయోగం ఉంది. గృహం ఎప్పుడు ఉండేదే. మన కుటుంబీకులకి ఇస్తే ఉపయోగం ఏముంది? ఎప్పుడు కుటుంబీకులు కళ్ళ ముందే ఉంటారు. మన బంధువులకి ఇస్తే ఉపయోగం ఏముంది? బంధువులు అప్పుడు వస్తారు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. మన వ్యాపారాలకి ఇస్తే ఉంది? వ్యాపారం దేవుని లేకుండా వ్యాపారం ఏది కూడా వర్ధిల్లదు. దేవుడు మొదట ఉండాలా. నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఎలా ఇవ్వాలంటే ప్రారంభంలోనే ఉండాలా. దానికి 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి వచనాల్లో 10 మంది కన్యకలు ఉన్నారు. తీయొద్దు నేను వెళ్ళిపోతున్నాను, తీయొద్దు చెప్పుకుంటా పోతా. 10 మంది, మీరు తర్వాత చదువుకొని రాసి పెట్టుకున్న కాకపోతే రెఫరెన్స్ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నాయి. 10 మంది కన్యకలు ఏం చేశారు తెలుసా? వీరు కన్యకలుగా పిలువబడ్డారు 10 మంది. ఈ 10 మంది ఏం చేశారు తెలుసా? 5గురు బుద్ధి కలిగిన కన్యకలుగా ఉన్నారు, 5గురు బుద్ధి లేనటువంటి కన్యకలుగా ఎంచబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా మనం చదివేది కూడా అదే. 5గురు బుద్ధి లేని కన్యకలు అంటే ఏం చేసి ఉంటారు వాళ్ళు? అశ్రద్ధ. ఏం చేసి ఉంటారు వాళ్ళు? అశ్రద్ధ పాటించారు, అశ్రద్ధగా ఉన్నారు. 5గురికి బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? బుద్ధిమంతులుగా వాళ్ళు ప్రార్థన అనగానే ప్రార్థనకే వచ్చారు. వేరేది ఏది కూడా వాళ్ళు మనసులో పెట్టుకోలేదు. ఈ 5గురు ఏంది? తాడువారిపాలెం ఇందిరా కాలనీ ఎలా ఉంది? ఎన్ని ఇళ్ళు కట్టారు? ఎంతమంది డాబాలు బాగున్నాయి? ఎంతమంది ఏసీలు పెట్టారని ఈ ఊర్లో తిరుగుతూ ఉండారు. 5గురు ఏమో వచ్చి మందిరం వాకిటి కాడ కూర్చున్నారు. ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు లోపలికి వెళ్దామని. మిగతా 5గురు ఏం చేశారు తెలుసా? ఇందిరా కాలనీ చుట్టూ ఇక్కడ ఎన్ని కేఫ్లు ఉన్నాయి, టీ ఎక్కడ బాగుంటుంది, టీ తాగొద్దాము అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు? సంచరిస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపు తీశాడు. వాకిటి కాడ అదిగా వెంకట కూర్చున్నటువంటి వాళ్ళు లటక్కన లోపలికి వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? రావటానికి అవకాశం లేదు. కారణం ఏంటి? తలుపు వేయబడ్డది. వాళ్ళు పిలుస్తున్నారు, అయ్యో మేము కూడా వచ్చామయ్యా, మేము కూడా ఉన్నామయ్యా, మేము కూడా పెద్దల కాడే వచ్చామయ్యా, మేము కూడా అదిగో ఫలానా చోటు నుంచి వచ్చామయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు. మనం ప్రారంభంకి రాకుండా ఏ టైంలో వచ్చినా కూడా మనల్ని కూడా అనే మాట అదే, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు అనిపించుకోవాలా? మనం వెడిదిరిగి చేస్తా ఎందుకు అనిపించుకోవాలా? అవునా కదా? ఒకసారి అంటే మీకు మళ్ళీ అర్థం అవుతానని చెబుతున్నా. ఒక ప్లేట్ అన్నం వడ్డించేవాళ్ళు భోజనం ప్లేట్ పెట్టగానే రెండో ప్లేట్ కూడా పెడతానికి వాళ్ళే రెండో ప్లేట్ కూడా అయిపోతారు. అనగానే వాళ్ళు ఏం చేస్తారు? వద్దు